హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 10 రూపీస్ న్యూ రూపాయి సింబల్ ఉన్న 10 రూపీస్ కాయిన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇది ఏ మెటల్తో తయారైంది, దీని విలువ నిజంగా ఎంత ఉంది, యూట్యూబ్లో నిజంగా లక్షలు వేలని ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసినా ఈ కాయిన్ గురించి నేను ఈ వీడియో చేసే ముందు దీని గురించి తెలుసుకుందామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎవరు చేసినా కానీ దీనికి కనీసం 10,000, 20,000, 30,000 రూపాయలు తక్కువ ఎవరు చెప్పడం లేదు. కానీ ఇది వాస్తవా అవాస్తవా, ఇది ఒకవేళ అన్ని డబ్బులు నిజంగా వస్తాయా రావా, వస్తే ఏ కాయిన్కి వస్తాయి, అసలు మామూలుగా అయితే ఒరిజినల్ రేట్ ఎంత ఉంది ఏంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలిసి అయితే నేర్చుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీ దగ్గర ఎలాంటి ఓల్డ్ కాయిన్స్ ఉన్నా, ఓల్డ్ నోట్స్ ఉన్నా అమ్ముకోవాలని అనుకుంటే మన ఛానల్ని గట్టిగా ఫాలో చేయండి. ఎందుకంటే మింట్ మార్క్స్ అంటే అర్థమవుతాయి, ఏ ఇయర్లో ఉంటే కాయిన్కి ఎంత రేట్ వస్తాయి అనేది చాలా క్లారిటీగా మన వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. విలువ ఉందని చెప్పి మీరు దాచుకున్నట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఫ్రెండ్స్ చూడండి, 10 రూపీస్ న్యూ రూపాయి సింబల్. ఓకే, ఏదైతే దీన్ని రూపాయి సింబల్ అంటారు. 10 రూపీస్ అశోక్ స్తంభం ఉన్న 10 రూపీస్ కాయిన్ గురించి అయితే మనం అయితే ఈరోజు మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, దీని వయసు వచ్చేసి ఫ్రెండ్స్ 2011 నుంచి 2011 వరకు అయితే దీని వయసు అయితే ఉంది. ఫ్రెండ్స్, దీని మెటల్ వచ్చేసి బిఐ మెటల్, నికిల్ బ్రాంజ్ కలిసి ఉన్న మెటల్. ఫ్రెండ్స్, ఇదైతే వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 7.7 గ్రామ్స్ అప్రాక్స్, అంటే 7.7 గ్రామ్స్ ఉండాలి అప్రాక్స్గా. సైజ్ వచ్చేసి 27 mm, షేప్ వచ్చేసి సర్క్యులర్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, ఇది 2011 ఫస్ట్. ఫ్రెండ్స్, మీరు ఈ మింటు మార్కులు గమనించండి. బొంబాయి డైమండ్ గుర్తుంటుంది, కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు, హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది, నోడాకి చుక్క గుర్తుంటుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ 2011లో తయారైన ఈ బొంబాయి మింట్ ఉన్న 10 రూపాయల కాయిన్కి 20 రూపాయలు, కలకత్తా మింట్ ఉన్న దానికి 20 రూపాయలు, హైదరాబాద్ మింట్ ఉన్న దానికి 50 రూపాయలు, నోయిడా మింట్ ఉన్న దానికి 20 రూపాయలు. అర్థమవుతుంది కదా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చేసండి ఇప్పుడే, మళ్ళీ మర్చిపోతారు. అయితే 2012లో తయారైన బొంబాయి మింటు కాయిన్ విలువ 20 రూపాయలు, కలకత్తా 20 రూపాయలు, హైదరాబాద్ మింటు 20 రూపాయలు, నోయిడా మింట్ 20 రూపాయలు. 2013 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 50. మళ్ళీ 2013లో బొంబాయి మింట్కి, హైదరాబాద్ మింట్కి 50 ఉంది, నోయిడా మింట్కి 20. 2014 20 రూపాయలు, కలకత్తా మింట్కి 50 రూపాయలు, హైదరాబాద్ మింట్కి 20, నోయిడా మింట్కి 20. 2015 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2016 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2017 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2018 బొంబాయి మింట్ 20, కలకత్తా మింట్ 20, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 20. 2019 బొంబాయి మింట్ 30, కలకత్తా మింట్ 30, హైదరాబాద్ మింట్ 20, నోయిడా మింట్ 40. చూశారు కదా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ రేట్లు చూసిన తర్వాత మీకు మళ్ళీ మేము మీ దగ్గరకు వస్తే మేము ఈ రేట్లు అయితే కట్టడం జరగదు. ఎందుకంటే ప్రజెంట్ ఈ కాయిన్ అనేది రన్నింగ్లో ఉంది. ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కాయిన్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి దీనికైతే ఇంత విలువ అనేది మేము ఎక్కడక్కడ కట్టడం లేదు. మీ దగ్గర ఒకవేళ దాచుకుని రేట్ వచ్చి దాన్ని దాచుకుంటే రేపు ఎప్పుడైనా ఒక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత ఏమైనా రేట్ అయితే రావటం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ కాయిన్కి అయితే ఎలాంటి వాల్యూ అనేది మేమైతే కట్టడం లేదు. ₹1 నుంచి ₹1.50 వరకు అయితే ఈ కాయిన్కి వాల్యూ అయితే కట్టడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ 10 రూపీస్ కాయిన్ గురించి ఎంత వాల్యూ ఉంది, ఏ ఇయర్లో ఉండాలనేది వీడియో మొత్తం కూడా చాలా క్లారిటీగా అయితే చూపించడం జరిగింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మింటు మార్కులు అనేవి ముందు అర్థం చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఇలాంటి కాయిన్కి అయితే మేమైతే ఎలాంటి వాల్యూ అయితే కట్టడం లేదు. ఒకలా మేము ఎలా వెళ్ళి లేదంటే మా దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఎన్రోల్మెంట్ జాగ్రత్త చేసుకుని దీనికి ఏదో అమౌంట్ వస్తుందని చెప్పి దాచుకున్నారు. కాబట్టి దీనికి ₹1 నుంచి ₹1.50 ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతకు మించి ఎక్స్ట్రా అయితే మేమైతే ఇవ్వడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చాలా చక్కగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎలాంటి మోసాలకి వెళ్ళకండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. డైలీ వచ్చే నోటిఫికేషన్స్ని మీరందరూ ఓపెన్ చేసి ప్రతి ఒక్క కాయిన్ గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరలా రేపటి వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.